ఫీడక్ స్వాగతం. కంట్రోల్ చేసే సిబ్బంది లేని కంట్రోల్ రూమ్. గోదావరి నది జల ప్రయాణాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా సత్వర చర్యలు చేపట్టడానికి ముందు చూపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం కంట్రోల్ రూమ్లకు ఆలనా పాలనా లేకుండా పోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి పాలు చేసినట్లయిందని పలువురు టూరిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. గోదావరి నదిలో కచ్చులూరు మందం వద్ద జరిగిన టూరిస్టు బోటు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాజమండ్రి, పోచమ్మగండి, పేరంటపల్లి, పోచవరం గ్రామాల్లో ఏపీ టూరిజం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. గత 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్లలో సిబ్బందికి సరైన వసతి సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేకపోయింది. వీటి నిర్వహణలో కాకినాడ పోర్టు అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ అధికారులను బాధ్యులుగా నియమించింది. అయితే పేరంటపల్లి కంట్రోల్ రూమ్కు 11 లక్షల నిధులతో పాటు కంప్యూటర్లు, ఫర్నిచరు, వాకీటాకీ, శాటిలైట్ ఫోన్లతో పాటు కొద్దిమంది సిబ్బందిని నియమించింది. ఆ కంట్రోల్ రూమ్ పోచవరం నుండి వచ్చే టూరిజం బోట్లకు, పోసమ్మగండి నుంచి వచ్చే బోట్లకు కేంద్ర బిందువుగా ఉంది. కానీ ఇక్కడ కంట్రోల్ రూమ్కు ఎలాంటి సిబ్బంది కానీ, ఇతర అత్యాధునిక సామాగ్రి కానీ లేవు. ఈ రూమ్కు తలుపులు కూడా దొంగిలించబడ్డాయి. ఈ కేంద్రంలో ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే బోట్ల వివరాలను నమోదు చేసుకుని ప్రధాన కార్యాలయానికి తెలపాలి. అయితే ఆ గ్రామానికి చెందిన ఒకరిని తాత్కాలికంగా ఏర్పాటు చేసి వాటి వివరాలను సేకరిస్తున్నారు. కానీ అతనికి గత 10 నెలలుగా ఎలాంటి జీతభత్యాలు ఇవ్వడం లేదంటూ లబోదిబోం అంటున్నాడు. గతంలో జరిగిన విధంగా టూరిస్టులకు ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పేరంటపల్లి కంట్రోల్ రూమ్కు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.